ఎంతున్నా కూడా మీలాంటి వాళ్ళకి ఇంటర్నల్ సోర్స్ బాగుంటుంది కదా, ఫ్యామిలీ సోర్స్ ఉంటుంది, ఇటువైపు అటువైపు. ఏం జరుగుతున్నది అసలు ఈ దుబాయ్లో? ఏం చేస్తుంది పోతారు వీళ్ళు? ఇక్కడ సంపాదించిన పైసలన్నీ దుబాయ్కి పోతుంది. దేంట్లో పెడుతున్నారు? రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. అంటే అక్కడ భూములు కొంటారా? కాదు, అపార్ట్మెంట్లు కడతారు. అపార్ట్మెంట్లు, బుర్జ్ ఖలీఫాలు కడతారు. ఓకే. ఇప్పుడు అందరికి ఉన్నాయా తెలంగాణలో? 10 ఏళ్ల పాలనలో అధికారాన్ని అనుభవించిన చాలా మంది పెద్ద మనుషులకు ఉంది. ఇండ్లు, ఫ్లాట్లు అన్ని ఉన్నాయి. పెళ్లిలో ఆడే పైసలు ఎక్కువ. మీరు పోలేదా మొన్న పెళ్లికి? మామూలుగా ప్రభాకర్ రెడ్డి కూతురికి అండ్ మహేష్. కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి కాలేదన్న. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూతురు పెళ్లి అదే ప్రీ వెడ్డింగ్ 6వ తారీఖు అన్న పెళ్లి. ఇప్పుడు మొన్న హరీష్ పోయింది దేనికి? అబుదాబి పోయింది. నాకు తెలియదు అన్న. అది హరీష్ కదా, ఇవాళ పేపర్లో వచ్చింది కదా. ఆయన తప్పు చెప్పిండు అంటున్నా. ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెళ్లికి పోయినా అంటాడు. ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెళ్లి 6వ తారీఖు ఉంది. మరి నేను తప్పు చూసినా, నువ్వు తప్పు చూసినా. ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్. ఆయన ప్రీ వెడ్డింగ్ అని చెప్పలేదు, ఆయన పెళ్లికి పోయినా అన్నాడు. పెళ్లికి పోయినా అన్నాడు. కానీ అదే పేపర్లలో అయితే పెళ్లికి పోయినా అని వచ్చింది. పెళ్లి పత్రిక నాకు కూడా ఇచ్చిండు ప్రభాకర్ రెడ్డి. 6వ తారీఖు ఉంది పెళ్లి. అదే ప్రీ వెడ్డింగ్ సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ అబుదాబిలో జరిగింది. దానికి పోయిన వాళ్ళు ఎవరెవరో నువ్వు ఆ బొమ్మలు చూడరాదు, నన్ను ఎందుకు అడుగుతావు? ఏ పార్టీకి ఎవరెవరు పోయారు అనేది ఒకసారి చూసి కొంచెం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. అన్ని పార్టీల వాళ్ళు పోయిరని నాకు తెలిసింది. అదే ఎవరెవరు అంటున్నా, అన్ని పార్టీలలో ఎవరెవరు పోయినరు, పోయిన వాళ్ళు ఆ ఫోటోలు ఏంది, ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు ఒకసారి చూస్తే నీకు మంచి వార్త వస్తుంది అన్న. చూడు, ఫోటోలు వచ్చుంటాయి కదా. ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఇప్పుడు ఆ కేదార్ చనిపోయిండు, ఎవరెవరి మీద కుట్ర చేసిరనేది తెలుస్తుంది కొద్దిసేపు ఆలోచిస్తే. కుట్ర ఎక్కడిది? అదే అందుకనే చూడు అంటున్నా. నేను ఇప్పుడు జర్నలిస్ట్ కాదన్నా, నేను రాజకీయ నాయకుడు. నువ్వు జర్నలిస్ట్, మీకు తెలిసిన నీ పని నేనే చేస్తానే, చేయలేదు. నీ పని నువ్వే చేయాలి, నా పని నేనే చేయాలి. చెప్పడం నా ధర్మం, ఇంటి ఇవ్వడం నా ధర్మం. ఇంటి ఎలాంటి రాజకీయ కుట్రలా లేకపోతే అన్ని లేపేసే కుట్రలా? అన్ని కుట్రలు, అన్ని రకాల కుట్రలు. ఇప్పుడు ఆ కేదార్ది మర్డర్ అంటారా మీరు? నేను అనలే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలే కాబట్టి నేను అనలేదు. డ్రగ్స్ కి దీనికి ఏమైనా లింక్ ఉండొచ్చునా? ఉన్నట్టు కనబడుతుంది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు అసలు మేము పోలే ఇంట్లోనే ఉన్నామని వీడియోలు కూడా చేసి పెడతా ఉన్నారు. ఇప్పుడు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది. అందుకనే నేను ఏమంటున్నా, అబుదాబిలో కనబడే బొమ్మలు ఎవరెవరు అనేది చూస్తే ఒకసారి తెలిసిపోతుంది కదా. పెళ్ళి అయితే అందరు ఫోటోలు దిగుతారు కదన్న, దిగుతారు. అది అంటే చాలా మంది లీడర్ల కొడుకులు వీళ్ళు కూడా పోయినట్టున్నారు. అదే చూడే ఒకసారి. ఎందుకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి? నీకు పేరే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని పేరు ఉంది కదా. జర కష్టపడి నువ్వు కూడా ఒకసారి అబుదాబి దాకా పోయిరా, ఆ ఫంక్షన్ హాల్ చూసిరా. సో మీలాంటి వాళ్ళు బయట పెడతారేమని మేము అనుకున్నాం. మీకు ఇంటర్నల్ ఇంకా సమయం సందర్భం వచ్చినప్పుడు బయట. ఓకే. సో ఏంటి వాట్ నెక్స్ట్? బీఆర్ఎస్లో ఇప్పుడు ఇంటర్నల్ వార్ ఏదో ఉన్నారనేది ఒక చర్చ నడుస్తుంది. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా? కొంత గ్యాప్ అయితే ఉన్నట్టు కనబడుతుంది. నాయకుల మధ్యలో సమన్వయాలు. ఫ్యామిలీ వారే మరి. అదే ఫ్యామిలీ వారేనా? ఫ్యామిలీ వార్. ఎవరికి? కవిత వర్సెస్ కేటీఆర్ వర్సెస్ హరీష్. ఫ్యామిలీలో ఎవరున్నారు నాకంటే ఎక్కువ నీకు తెలుసు కదా. ఒకరి నీడ ఒకరికి పడతలేదు. నేనని కొట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు కూడా 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు పెడతారని ఏదో పెట్టి 3 ఇంట్లోకి ఇస్తే అయిపోతుంది. లేకపోతే 5 పెట్టి సంతోషిని లేకపోతే హిమాంశుని కూడా కలుపుకొని 5 పెట్టేస్తే అయిపోతుంది. ఏముంటుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకొచ్చినట్టు అయిపోతుంది. గజ్వేల్ హిమాంశుకి ఇచ్చి తాత వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది.